హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటి అంటారా, ఇవి వచ్చి ఒక 1/4 కిలో పచ్చిమిర్చి అండి. ఇప్పుడు తీసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పచ్చిమిర్చి. దీన్ని ఎలా మనం స్టోరేజ్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ ఇవి మనం తీసుకోగానే కొంచెం తడితడిగా ఉంటాయి. టిష్యూ పేపర్ తీసుకొనేసి అంత క్లీన్గా తుడిచేసి తొట్టిమలు ఉంటాయి కదా, ఈ తొట్టిమలన్నీ తీసేసి ఒక డబ్బా తీసుకొనేసి బాక్స్ ఏదైనా కానీ రౌండ్ బాక్స్ కానీ మీ దగ్గర ఏ ఇది ఉంటే ఆ బాక్స్, దానిలో టిష్యూ పేపర్స్ వేసుకొని ఈ పచ్చిమిర్చి తొట్టిమలు తీసినటువన్నీ ఆ బాక్స్లో వేసేసి టిష్యూ పైన ఒక పేపర్ వేసి పెట్టేసి మూత పెట్టామనుకోండి, మనకి దగ్గర ఒక 15 రోజులు అయితే ఫ్రెష్గానే ఉంటాయండి. పచ్చిమిర్చి కుళ్ళిపోవడం కానీ అది ఇవి పండ్లు మాగడం కానీ అయితే జరగదు. ఇలా మనం ఇప్పుడు ఎలా పెట్టామో ఇలాగే ఉంటాయి. నేనైతే 1 కిలో పచ్చిమిర్చి తీసుకుంటాను ఎప్పుడైనా కానీ. ఈరోజు మీకు చూపించడానికి అన్నట్టు నేను 1/4 కేజీ తీసుకున్నాను. లేకపోతే 1 కిలో తీసుకుని ఒక బాక్స్ సెట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఒక 20 డేస్ దాకా అయితే ఇప్పుడు ఎలా ఉంటే అలాగే ఉండిపోతాయి. అవి ఎలా స్టోరేజ్ చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే దీన్ని టిష్యూ పేపర్ అంతా తొటాలని తీసేసి టిష్యూ పేపర్ అంతా క్లీన్ చేసేసి పెట్టేస్తానండి. ఇప్పుడు బాక్స్లో వేద్దాం. ఇప్పుడైతే బాక్స్లో చూడండి టిష్యూ పేపర్ అయితే వేసుకున్నానండి. బాక్స్ తడిగా లేకుండా చూసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా పెట్టేసుకోవాలి. మామూలుగా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పెద్ద బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇవి తక్కువే కాబట్టి నేను ఈ బాక్స్లో పెట్టాను, లేదంటే పెద్ద బాక్స్లో పెడతాను. చూడండి ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు దీనిపైన వచ్చి మనము ఇట్లా టిష్యూ పేపర్ అయితే పెట్టాలి. ఎందుకంటే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది ఏమవుతుంది టిష్యూ పేపర్ మీద పడేసి ఆ వాటర్ ఇక్కడే చిమ్మ అయిపోతుందండి. అది మనం పెట్టిన పచ్చిమిర్చి పైకి అయితే వెళ్ళదు. ఇలా పెట్టేసి ఇలా మూత పెట్టేసుకోవడమే. ఇలా పెట్టామనుకోండి మనకి ఒక 15 రోజుల దాకా పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉంటుందండి. నేనైతే మామూలుగా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అవి ఏమన్నా కానీ మార్కెట్ నుంచి తెచ్చుకోగానే ఇలానే స్టోరేజ్ చేసుకుంటాను. ఇలా మనం పెట్టుకోవడం వల్ల మనకి బాగా ఫ్రెష్గానే ఉంటాయి, వాడిపోకుండా తాజాగా ఉంటాయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.